మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఇప్పుడు ఏంటంటే అట్లా బుకాయించడానికి ఆడ అవకాశం దొరకలే కేసీఆర్ దీన్ని బట్టబయలు చేశాక. ఇప్పుడు ఏం జరిగింది, మహారాష్ట్ర 30 లక్షల కోట్లు తీసుకుపోయింది. అక్కడ పెట్టుబడులు మహారాష్ట్ర ప్రభుత్వానికి 30 లక్షల కోట్ల పెట్టుబడులు సంతకాలు అయినాయి నిన్న. కాకపోతే అక్కడ కూడా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే మహారాష్ట్రలో అక్కడ పక్క రాష్ట్రానికో లేకుంటే పక్క ఎవరైతే ప్రాంతానికి చెందినటువంటి ఒక లీడర్ ఉన్నారో అక్కడ ముంబైలో జరుపుకోవాల్సినవి వాళ్ళనే అక్కడ దాకా దావోస్ దాకా పట్టుకున్నారు, అక్కడ ఒప్పందం చేసుకొని ఇక్కడికి వచ్చారు. అయినా కూడా ఈయన కూడా అట్లనే చేశాడు. మరి ఈ 4,60,000 కోట్ల సంతకాలలో చాలామంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మొన్న రైజింగ్ దానిలో ఏ అంబానో అదానో సంతకాలు చేయలే, మనోళ్ళే చేశారు. 70,000 కోట్లకు నేను సంతకం పెట్టినా దుబాయ్ పోయి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, నీకు అంత సత్తా లేదు కదా అంటే, లేదు కాబట్టి పెట్టుబడుల కోసం దుబాయ్కి వచ్చిన అన్నాడు. ఏ షేక్ నన్ను అడిగి ప్రాజెక్టు మంచిగా ఉంది ముందే సంతకం పెట్టేసిన అన్న అక్కడ అని చెప్పిండు మన తెలంగాణ పిల్లోడే. అంటే నేననేది ఏంటంటే ఇక్కడ కనీసం పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 2.5 లక్షల కోట్లకు సంతకాలు అయినాయి. మనకంటే చిన్న రాష్ట్రం కేరళ 1,20,00,000 కోట్లకు సంతకాలు 1,20,000 కోట్లకు సంతకాలు అయినాయి. 1,20,000 కోట్లు. తెలంగాణ దగ్గరికి వచ్చేవారికి 28,000 కోట్లు. అంటే అత్యంత తక్కువ పెట్టుబడులు సంతకాలు అయినాయి తెలంగాణకు. 28,000 కోట్లలో మరి 8,000 కోట్లు వస్తే తెలియదు. బట్ ఇప్పటికీ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ ఏం రాలేదు కదా, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీరు గూగుల్లో అడిగితే చెప్తుంది. ఎందుకు అంటే ప్రతి దానికి అక్కడ రికార్డు ఉంటుంది. ప్రెస్లో కూడా వచ్చినాయి. 3 రోజులలో మొదటి రోజు ఎంత, రెండో రోజు ఎంత, మూడో రోజు ఎంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మహారాష్ట్ర మొదటి రోజే 14 లక్షల కోట్లు గ్రాప్ చేసింది. అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది తెలంగాణ మీద నుంచి మహారాష్ట్ర వైపు. ఎందుకంటే ఈయన పదే నా దగ్గర డబ్బులు లేవు, నా అప్పుల పాలైపోయినా, నాకు ఎవడు బ్యాంక్ అప్పు ఇస్తలేడు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల అవి ఎకనామిక్ టైమ్స్లో వాళ్ళు తీసుకునేదే. అవి ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటి పేపర్లల్లో వాళ్ళు ఇవే క్యాచ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఎట్లుంది రాష్ట్రానికి. కాకు కూడా చెప్పింది ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని. ఇది డైరెక్ట్ రిఫ్లెక్షన్ దావోస్లో కనబడ్డది. ఇది బయట పెడతాడు కేటీఆర్ అనే ఉద్దేశంతో డే లాంగ్ ఆయనను కూర్చోబెట్టారు. ఆయనను విచారించదలుచుకుంటే 10 నిమిషాల టైంలో బయటికి పంపాలి ఆయన అడిగిన ప్రశ్నలకు. డే లాంగ్ ఎందుకు కూర్చోబెట్టారంటే బయటకు వస్తే మీడియా ముందుకు వస్తాడు, రాత్రి మీడియా టైం అయిపోయేదాకా ఆయన నల్ల కూర్చోబెట్టుకొని. హరీష్ రావు కూడా అంతే. బట్ డైవర్షన్ కోసమే ఇంకోటేదో బయటపడుతుందని వీళ్ళని అనుకున్నప్పుడు ప్రజలు అక్కడ ఎదురు చూడట్లేదా? ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏం జరిగింది, కాళేశ్వరంలో ఏం జరిగింది, మిగతా అంశాలకు సంబంధించి ప్రతి దాంట్లోనూ కుంభకోణాలు ఉన్నాయి అనుకుంటే నిజాలు నిలకడ మీద కొంత టైం బట్టి బయటకు వస్తాయి కదా. ఇప్పుడు కాళేశ్వరంలో ఏటీఎం అన్నారు, కాళేశ్వరంలో ఏం రూపాయి పని జరగలేదన్నారు, 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. ఎలక్షన్లు అప్పుడంటే దానికి కౌంటర్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు నమ్మిళ్ళు ప్రజలు. ఇప్పుడు నమ్మట్లేదు కదా. ఏం చేయకుండా కాళేశ్వరంలో గిన్నె అయినాయా, ఇప్పుడు నువ్వు అక్కడి నీళ్ళు తెస్తున్నావు, కాళేశ్వరం లేకుండా గండిపేట ఎట్లా నింపుతావు, అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా అని అడుగుతున్నారు. అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రజలకు కొంత టైం పడుతుంది. అంటే అబద్ధాలతోని ఎక్కువ కాలం ఎక్కువ మందిని నమ్మేయగలుగుతారా, కొంతకాలం ఎక్కువ మందిని నమ్మేయగలుగుతారు. అంతేగాని ఎక్కువ కాలం అందరినీ నమ్మించడం అనేది అబద్ధాలతో సాధ్యం కాదు. తెలుస్తుంది కదా, ఒక్కొక్కటి పర్సూ చేసుకుంటూ పోతూ ఉంటారు, కౌంటర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ప్రూఫ్ అనేది లేదు వీటికి అనేది జనానికి అర్థమైపోయింది. నిజంగానే చేసి ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. బట్ ఎందుకంటే ఈ ప్రచారం పదే సోషల్ మీడియాలో జరిగింది కాబట్టి నిన్న ఎట్లా అబద్ధాలు మీడియా ప్రసారం చేసింది అనేది హరీష్ రావు గారు కేటీఆర్ కూర్చొని చెప్పారు. లోపల రాధాకిషన్ రావు వచ్చినట్టుగా ఈయన పక్కన కూర్చోబెట్టినట్టు, ప్రభాకర్ రావుని తీసుకొచ్చిన పక్కన కూర్చోబెట్టినట్టు స్క్రోలింగ్లు వచ్చినాయి చాలా ఛానళ్ళల్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళల్లో కూడా. బట్ ఇద్దరిని కలిపి కాకపోయినప్పటికీ ఇద్దరిని విడివిడిగా 2 వేరు రూమ్లో కూర్చోబెట్టి సమాధానాలు రాబట్టారు. డిఫరెంట్గా ఉన్నాయి 2 సమాధానాలు అని అఫీషియల్గా ఎవరైనా చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు అందులో విచారణలో ఉన్న వాళ్ళనే చెప్పాలి, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, లేదంటే సత్యనారాయణ చెప్పాలి. కేటీఆర్ అయితే అక్కడ ఆయన ముందు ఎవరిని కూర్చోబెట్టలేదని చెప్పాడు. నేను ఏ రావు లేడు, నందమూరి తారక రామారావు తప్ప, కల్వకుంట్ల తారక రామారావు తప్ప ఏ రావు లేడు అని చెప్పాడు. అంటే ఆయన చెప్పింది నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన లోపల నుంచి వచ్చాడు కాబట్టి.
కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. వార్ రూమ్ పేరుతో వాళ్ళు ఏం చేశారు, ఎక్కడో వాళ్ళ ఆఫీసుల్లో కాకుండా డిఫరెంట్ ఎక్కడో కార్నర్స్లో పెట్టుకుని వార్ రూమ్లను యాక్టివిటీ చేశారు. ఇంకొకటి బీఆర్ఎస్ డబ్బులతోనే ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తెప్పించుకొని దాన్ని మిస్యూజ్ చేశారు. ఆ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వీళ్ళు డబ్బు తీసుకున్నారు అనేది ఇవి ప్రూవ్ ఎట్లయితే అంటున్నాను నేను. ఒక కంప్లైంట్ వచ్చింది సంధ్యా శ్రీధర్ దగ్గర నుంచి, నన్ను బెదిరించారు, ఎలక్టోరల్ బాండ్స్ నా ఫోన్ ట్యాప్ చేసి 10 కోట్లో 12 కోట్లో తీసుకున్నారు అనేది. ఎక్కడి నుంచి తెచ్చిండ డబ్బులు ఆయన? బ్లాక్ మనీని ఆయన ఆధారాలతో ప్రూవ్ చేయగలుగుతారా? 12 కోట్లు బ్లాక్ మనీ తీసుకొచ్చినట్టు ఎట్లా చూపెడతాడు, వీళ్ళకు ఇచ్చినట్టుగా ఎట్లా చూపెడతాడు? ఇవన్నిటికీ కోర్టు అనేది అది నిశ్చితంగా పరిశీలిస్తుంది. డైరెక్ట్ ఎవిడెన్స్ ఇది ఏంటంటే సివిల్ క్రైమ్, ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. మనీ మ్యాటర్స్లలో ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. నువ్వు 20,000 కంటే ఎక్కువ క్యారీ చేయకూడదని చెప్తున్నాయి చట్టాలు. ఎక్కడిని తీసుకొచ్చి పెట్టినావు నువ్వు అన్ని కోట్లు, అన్ని వేల కోట్లు? ఇప్పుడు సంధ్యా శ్రీధర్ ఏంటంటే ల్యాండ్ గ్రాబర్గా కేసులు ఉన్నాయి ఆయన మీద. వీళ్ళు క్లియర్ చేయమంటే చేయలేదు కావచ్చు, బహుశా ఆ కక్షతో చెప్తాడని ఎందుకు అనుకోకూడదు? దానికి కూడా కౌంటర్ ఉంటుంది కదా. నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను చెప్పట్లేదు, బట్ పర్మిటెడ్ లిమిట్స్లో ఆ 650 మందిదే జరిగిందా లేదా వేరే వాళ్ళే కూడా జరిగినాయి అన్నప్పుడు ముందు పోలీస్ ఆఫీసర్లు కన్ఫెస్ అయిన వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళని మీడియా ముందు కూర్చోబెట్టాలి. వాళ్ళు ఏదో వాళ్ళ ముందర స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, వాళ్ళు కూడా రేపు బాధ్యులు అవుతారు. వాళ్ళు ఒకవేళ పెద్ద ఆయన చెప్తే మేము చేసామని అన్నారు అనుకోండి, ఇక్కడ బలయ్యేది పెద్ద ఆయన కాదు, వీళ్ళు బలవుతారు. ఎందుకంటే పెద్ద ఆయన చెప్తే నువ్వు చేస్తావా? అసలు ఆ పెద్ద ఆయన ఎవరు? ఎవరైనా కానీ నువ్వు పెద్ద ఆయన చెప్తే నువ్వు చేస్తావా? ఎవరైనా కానీ ఎవరు చెప్పినా పెద్ద ఆయన చేతిలో అధికారం ఉంది, పెద్ద ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి, ఇల్లీగల్ గా చెప్పినట్టు వినాలని మీకు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ ఓత్ తీసుకున్నప్పుడు రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండాలి, వాళ్ళ అడుగులోకి మడుగులొత్తాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలని చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీ. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ 20 సార్లు ట్రాన్స్ఫర్ అయిన సందర్భాలున్నాయి వాళ్ళ సర్వీస్లో. మామూలుగా అయితే 2-3 ఏళ్ళు ఒక దగ్గర ఉంచాలి. ఎందుకు అవుతారు వాళ్ళు? అంటే వాళ్ళు చెప్పినట్టు చేయరు కాబట్టే కదా. నీకు అయ్యేది ఏముంది? నేను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయలేడు కదా, దాడి చేయించలేడు కదా, ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే కదా. ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ కావడానికి సిద్ధంగా ఉండాలి. అంత మాత్రాన నువ్వు జైలు పోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి వాళ్ళకు ఇటువంటి పనులు చేసి? రాజకీయ నాయకుడు 5 ఏళ్ళ తర్వాత ఉంటాడో లేడో తెలియదు, బట్ నువ్వు సర్వీస్లో 30 ఏళ్ళు ఉండాలి కదా. 30 ఏళ్ళు సర్వీస్లో ఉండాలనుకున్నప్పుడు నువ్వెట్లా దీనికి ఈల్డ్ అవుతావు? కాకూడదు కదా. కాబట్టి ఫస్ట్ మిస్టేక్ ఎవరిది అవుతుంది ఇక్కడ? ప్రతిసారి అధికారులు లేబల్ అవుతారా ఏ ఇష్యూ అయినా ఏదైనప్పటికీ కూడా? మన సిస్టమ్ అట్లా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అధికారి నిజాయితీగా ఉంటే బలిగాడు, అధికారి కనుక అమ్ముడు పోతే బలవుతాడు. రాజకీయ నాయకుడికి ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంటుంది, బ్రిటిష్ కాలం నుంచి కూడా. అధికారి నిజాయితీగా ఉన్నాడు అనుకోండి, నేను చేయను అనుకోండి, ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఇంకెక్కడికి అలా అయినా బలయ్యేది వాళ్ళే కదా. బలే అని అనకూడదు, ఎందుకంటే ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టుగా వినలేదు కాబట్టి ఒక పనిష్మెంట్ లాగా అంతే కదా. చాలాసార్లు రిజిగ్నేషన్ లెటర్ జేబులో పెట్టుకొని ఉంటారు, అవసరమైతే రాజీనామా చేస్తాం కానీ మేము మాత్రం ఈ పిచ్చి పని. చాలామంది ఐఏఎస్లు రిజైన్ చేశారు, దేవవ్రత కంటానుండే ఇంకా చాలామంది రిజైన్ చేశారు ఈ ఒత్తిళ్లకు. ఎక్కడన్నా కూడా వీళ్ళ ఒత్తిళ్లకు లోన్ కావాలని చెప్పి చాలామంది ఆ ఉద్యోగాలు కూడా వద్దనుకున్నారు. అందులో కేటీఆర్ కూడా ఒకడు. ఆ సివిల్స్ రాయమని కేసీఆర్ గారు అడిగితే 3rd క్లాస్ జాబ్ నాకెందుకు, రాజకీయ నాయకులు ఏం చెప్తా చేయాల్సి వస్తుంది, నాకు వద్దు అని చెప్పి ముఖం మీద చెప్పి ఆయన ఎంబీఏలో జాయిన్ అయ్యాడు సివిల్స్ రాయకుండా. ఇదే డైలాగ్ కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పాడు నాతో. సివిల్స్ ఏరా అంటే 3rd క్లాస్ జాబ్ అన్నాడు వీడు అని చెప్పి. సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చుకున్నారు, అది దేశ భద్రత కోసం లేకుంటే డిఫెన్స్ సిస్టమ్ కోసమో ఒక రక్షణ కోసం ఉపయోగపడేటువంటి దాన్ని ఇలా మిస్యూజ్ చేసి పర్సన్స్ మీద ఎవరైతే నచ్చలేదో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, విపక్షాల్లో ఉన్నారో వాళ్ళని మానిటర్ చేయడానికి పెట్టుకోవడం ఏంటి? నేనేమంటున్నా, తెచ్చింది దీనికోసం కాదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇదే సజ్జన్ అన్నప్పుడు తెచ్చినట్టున్నారు. అయితే దీనిలో చాలా ఫలితాలు వచ్చాయి. ఎక్కడెక్కడి గుజరాత్లో, తర్వాత వేరు ప్లేసెస్లో ఐఎస్ఐఎస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళు చేసే విధ్వంసాన్ని ముందే పసిగట్టి భారతదేశాన్ని అలర్ట్ చేశారు. కేసీఆర్ గారి పీరియడ్లో ఇట్లాంటి చాలా కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది, దాన్ని ప్రివెంట్ చేయడం జరిగింది. లేకుంటే కొన్ని వందల మంది బలయ్యే వాళ్ళు
ఈ రోజు వరకు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉండేటి. ఆ విషయంలో సజ్జనార్ని ఒప్పుకోవాలి. ఆయన ఫేక్ ఈమెయిల్ ఐడీలు ఇట్లాంటివి క్రియేట్ చేసి చాలామందిని ట్రాప్ చేశాడు. దాదాపు ఆ పీరియడ్ అంతా కూడా ఒక ఐఎస్ఐఎస్ యాక్టివిటీ కూడా జరగలేదు. ఈ ఒకతన్ని ఎస్ఐని చంపిన ఒకే ఒక ఇన్సిడెంట్ నల్గొండ దగ్గర తప్ప దాని కౌంటర్గా వికారుద్దీన్ చంపేశారు. అది ఒక్కటి తప్ప వేరే ఏం లేదు. అది ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ బహుశా అదే కావచ్చు పట్టించింది. అది తేవడం వల్లనే కొన్ని క్రైమ్స్ను ఆపగలిగారు. దానివల్ల మేలు ఎక్కువ జరిగింది. ఒకవేళ దాన్ని ఉపయోగించుకొని ట్యాప్ చేశారని అనుకుంటే ఫస్ట్ బలయ్యేది అధికారులు, తప్పు చేసింది అధికారులు. అది అయిన తర్వాత అప్పుడు వీళ్ళ మీదకి వస్తుంది నేరం. అదేది లేకుండానే వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే అది నిలబడదు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది శిక్ష పడని కేసు, విచారణలోనే వీగిపోయే కేసు. ఇప్పుడు అదే సజ్జనార్ గతంలో చాలా బాగా వర్క్ చేశాడు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడినటువంటి సజ్జనార్ మీద ఇప్పుడు ఎందుకని బీఆర్ఎస్కి అంత కోపం వస్తోంది? నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ మెప్పు కోసం పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు, నిజాయితీగా తన బాధ్యతలు నిర్వహించే వాళ్ళు కొందరు ఉంటారు. సజ్జనార్ ఏ కేటగిరీ కిందికి వస్తున్నారో నేను చెప్పలేను, కానీ నేను చెప్పాను ఆయన గురించి. ఎందుకంటే అన్నారు ఆయన చేసినటువంటి దాని వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. అందుకే నేనేమంటున్నా అంటే ఆయన నిజంగానే అధికార లోపల నిజాయితీ ఉండి తను చట్టానికి బద్ధుడై ఉన్నాడా అనుకుంటే ఈ దిశ ఎన్కౌంటర్ కానీ, వరంగల్లో యాసిడ్ పోసిన వాళ్ళని చంపడం కానీ ప్రజలు కోరుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి అట్లా చంపడు. బట్ ఎక్కడో ఒకడ ఆయన కన్సర్న్ ఉంటుంది ఆయనకు. ఇప్పుడు మీరు నేను ఎట్లయితే ఫీల్ అవుతామో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అట్లాగే ఫీల్ అవుతాడు ఆయన. అట్లాగే ఫీల్ అయ్యి ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సందర్భాలున్నాయి. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు. బహుశా ఆ కేసు క్లియర్ అయిందో లేదో నాకు తెలియదు, బట్ అప్పీల్ ఉండే అక్కడ. ఏది ఏమైనా కూడా ప్రజలు పూలు చల్లారు ఆయన మీద. అంటే ప్రజల ఆలోచనలో తగ్గట్టుగా ఆయన వ్యవహరించాడు. అట్లా వ్యవహరించమని బహుశా ముఖ్యమంత్రి లేకుంటే హోంమంత్రి చెప్పి ఉండొచ్చు, బట్ దాన్ని చట్టం పర్మిట్ చేయదు కదా. దిశ ఎన్కౌంటర్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ అది తప్పు అనేది మాలాంటి వాళ్ళం ఆ రోజే గొంతెత్తాం. అది చేయకూడదు. ఈవెన్ యాసిడ్ పోసి కొంతమందిని అది ఇది చేసినప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్లో వరంగల్లో 3 తీసుకుపోయి కాల్ చేశాడు. సీన్ ఆఫ్ అఫెన్స్ పోయినప్పుడు ఇక దానికి ఏదో కథలుతారు, వెపన్ తీసుకుపోతుంటే ఇదని. అట్లా చాలా జరిగినాయి ఆయన పీరియడ్లో. 3 ఇన్సిడెంట్లు అయితే నాకు తెలుసు. బట్ ఇది చట్ట ప్రకారం అయితే చేయకూడదు. ఆయన ప్రజల ఆకాంక్షల మేరకు చేసిండా లేకుంటే ముఖ్యమంత్రి చెప్తే చేసిండా అంటే అటువంటి వ్యక్తే ఇవాళ సిట్ ముఖ్యాధికారిగా ఉన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో పనిచేశాడు, చంద్రబాబు పీరియడ్లో పనిచేశాడు, కేసీఆర్ పీరియడ్లో పనిచేశాడు, రేవంత్ రెడ్డి పీరియడ్లో పనిచేస్తున్నాడు. అంటే ఆయనకు పర్సన్ ముఖ్యం కాదు, ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళ ఆదేశాలను శిరసా వహించాలి. అక్కడ అధికారిగా ఉన్నారు కాబట్టి, పోలీసు అధికారిగా ఉన్నారు కాబట్టి అలా ఫాలో అవ్వాల్సిందే కదా. అదే ఇంతకుమించి నేను ఏది మాట్లాడినా ఇప్పుడు నాకు నోటీస్ వస్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చినట్టుగా. దాంతోపాటు మీకు నోటీస్ వస్తుంది. ఈ పంచాయతీ అంత అవసరం మీకు నాకు? ఇప్పుడు ఏం జరగబోతోంది మరి? నెక్స్ట్ ఏమవుతుంది? ఏమి జరగదు. ఫస్ట్ పోలీస్ అధికారులు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, బెయిల్ కూడా రాదు, సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఆ తర్వాత మంత్రులు వచ్చారు, 2 అయిపోయారు, ఎక్స్ మంత్రులు వచ్చారు, ఆ 2 అయిపోయారు. హూ కమ్స్ నెక్స్ట్? అంటే ఆయన ఎవరినైనా పిలవచ్చు, సీఎం కూడా పిలవచ్చు, కేసీఆర్ని పిలవచ్చు, ఆ టీఆర్ఎస్లో ఉన్న ఇతర మంత్రులను పిలవచ్చు. అప్పటి పీరియడ్లో రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష ఉన్నా లేకుంటే ఎవరిని విచారించాలనుకున్నా ఓ ఫేక్ కంప్లైంట్ ఎవరితో నన్ను ఇప్పించి పిలిపించవచ్చు. చట్టం చేతిలోకి తీసుకోవడానికి ఆయన ఏముంటుంది? ఎవరినైనా పిలవచ్చు, ఎవరినైనా విచారించవచ్చు. జరుగుతుంది ఏం బహుశా ఇంకొక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి పదవికే ప్రమాదం వచ్చేటువంటి స్కామ్ వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ని పిలిచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయవచ్చు. ఓకే, ఇలా తేలేదు ఏముండదమ్మా. సో ఇప్పుడు క్లీన్ చిట్టా మరి కేసీఆర్కి, మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి? ఒకవేళ క్లీన్ చిట్ కాకుండా అయినా కేసులు పెట్టినా కూడా అవి నిలబడమంటున్నా నేను. ఓకే, ఎందుకంటే ఒకవేళ నేరం చేయాలనుకున్నా అప్రమత్తంగా ఉంటారు కదా. ఎందుకు చేస్తారు? తెలిసేటట్టు చేస్తారా, దొరికేటట్టు చేస్తారా, రికార్డ్స్ అన్నీ ఆధారాలు ఇచ్చేటట్టు చేస్తారా? ఆ సంతకాలు పెట్టాల్సింది ఎవరమ్మా? అధికారులే కదా. రేపు కాళేశ్వరం జరిగింది అనుకుందాం, సరే ఎన్లనైనా రంధ్రాన్వేషణ చేస్తే కొన్ని తప్పులు దొరుకుతాయి.
మళ్ళీ చెప్తున్నా, ఆ తప్పుల వల్ల కాళేశ్వరం ఇదైందని నేను చెప్పట్లేదు, బ్లాస్ట్ వల్లనే అయింది అది. బట్ తప్పులు జరిగినాయి, నిర్వహణ లోపం జరిగింది, డిజైన్లలో కూడా ఏమైనా లోపాలు ఉంటే ఉండొచ్చు కాక రేపు తేలితే ఎక్స్పర్ట్ కమిటీ. బట్ శిక్ష ఉద్దేశించింది ఎవరికి? ఇంజనీర్లు, 17 మంది ఇంజనీర్లను వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి NDSA చెప్పింది. PC ఘోష్ కమిషన్ అదే రికమెండ్ చేశాడు. అలా కేసీఆర్ మీద కేసు పెట్టమని చెప్పారా? ఇరిగేషన్ మినిస్టర్స్ మీద కేసు పెట్టమని చెప్పారా? ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళు తప్పులు చేయకుండా కేసులు పెట్టవచ్చు, తప్పులు చేసినా కేసు పెట్టకపోవచ్చు, ఆధారాలు దొరకకపోవచ్చు. కేసులు పెట్టేంత మాత్రం అవి గెలుస్తారని ఎట్లా అనుకుంటారు? అట్లా ప్రూవ్ అయిన కేసులు ఎన్ని ఉన్నాయి మొత్తం భారతదేశంలో? ఒక గట్టి స్కామ్ కనబడుతుంది లాలూ ప్రసాద్ది. ఇంకా ఏ కేసులో ఎవరు అటువంటి శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ కాలక్షేపము, ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి తప్ప సీరియస్నెస్ కనబడదు ఇక్కడ. అందుకే వీటన్నిటినీ విడివిడిగా మనం ఆలోచించినట్టయితే నిజంగానే దొరికే కేసులు ప్రతిపక్షం పెట్టదు, ప్రతిపక్షం మీద గవర్నమెంట్ పెట్టదు. దొరికే కేసులు గవర్నమెంట్లో ఉన్న వాటి మీద ప్రతిపక్షం పెట్టదు. ఈ జనం లోపల ఒక హై డ్రామా నడిపించడానికి అందులో వాళ్ళ పరిమితమైన రాజకీయ ప్రయోజనాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇదంతా అర్థమవుతుంది.